సార్ నమస్కారం సార్. మొత్తం 49 మర్డర్లు సార్. నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో అన్ని తెలిసి పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్. నేనే చేశాను సార్. దాని పూర్తి బాధ్యత నాదే సార్. ఏ శిక్ష విధించిన అంగీకారం సార్. కానీ శిక్ష విధించే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడేసాను పెట్టుకుంటా సార్. 2 నిమిషాలు సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డట్టు అల్లకల్లోలమైపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగమైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీ జాతి నిజంగా క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? కొన్ని అపప్రయోజనం చేశారా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మాయిలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటకు వెళ్తే మళ్ళీ తిరగచ్చే వరకు ఎందుకు సార్ భయపడుకుంటున్నాం? బిక్కు మనం అనుకుంటున్నాం. అరే వాళ్ళకి ఆటోలోకి పావన మధ్యలోకి ఎడుగులోకి వెళ్ళిపోతున్నారా? అరే మన మనుషుల మధ్యలోకి కదా సార్ వెళ్ళేది. ఆడది బయటకు వస్తే చాలు సార్. చదువులోను, రోడ్లోను, కష్టంలోను, బస్సులోను, రెస్టారెంట్లోను, ఆఫీస్ లోను, పోస్టల్ లోను, బ్యాంక్ లోను, కాలేజ్ లోను ఎక్కడ పడితే సార్. తమంతో చూస్తున్న కొన్ని వేల కనిపించని నవ్వాల్సిన స్త్రీ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం చేస్తారని భరించడానికి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఇంటి సారి పరిస్థితి దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లు మన దేశానికి. ఈ కర్మేంటి సార్? మాతృదేవోభవ అని మొదటి నమస్కారం స్త్రీకి ప్రపంచంలో మన భారత సంస్కృతి ప్రపంచానికి నేర్పించింది. కానీ మనకే ఏం నేర్పించలేదు. ఇదే దేశంలో రావణాసుర సెక్సువల్ పర్వాన్ని సీతాపతాన్ని నేర్చుకుపోయారు. కోతులతో కలిసి వాణిజ్య సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రావణ నెట్వర్క్లో ఒక ఆడదాని కొమ్ములాడితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనం నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం స్వయంగా బ్రతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుతున్న ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రాటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ మారాసార్. ఈ పద్ధతి మారాసార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఉత్తరం సార్. మనందరూ రాసార్. మనందరూ రాసార్. మనల్ని భద్రంగా గడుపులో దాచుకొని కావాలి కనిపించినప్పుడు కనీస కృతజ్ఞతలు చుట్టూ ఉన్న ఆడవాళ్ళని గుండెలు పట్టుకొని కాపాడుకుంటాం. శిక్షణ పెద్ద బాధలు చేస్తాం సార్. నా ఆడవారిగా ఆధారిత సమాజాన్ని నిత్యాన్ని మంత్రి పదిలో సార్. ఆడవాళ్ళ గురించి సార్. అప్పచెప్పు సార్. అంతే సార్.